పల్నాడు జిల్లా దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గోమాత మృతదేహంతో గోశాల నిర్వాహకుడు పసుపులేటి పిచ్చయ్య ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకుడు పిచ్చయ్య మాట్లాడుతూ 2021లో గోశాల నిర్వహణకు అప్పటి తహసీల్దార్ 3 ఎకరాల స్థలానికి పట్టా మంజూరు చేశారన్నారు. అయితే ఇప్పటి అధికారులు ఆ పట్టాలు చెల్లవు అంటున్నారని అన్నారు. వేసవి కాలం సమీపిస్తోన్న సమయంలో గోవులకు నిలువ నీడ లేకుండా పోయిందన్నారు. గోవులు వేడికి తాళలేక కనీస వసతులు లేక మృత్యువాత పడుతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి గోవులకు ఇచ్చిన స్థలాన్ని ఆవులకు కేటాయించకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. నమస్కారం అండి. నా పేరు పసుపులేటి పిచ్చయ్య. నేను మాతాపితా గోశాల నడుపుతున్నా. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి గ్రామంలో ఎంఆర్ ఆఫీస్ ముందు ఉన్నాము. గతంలో వెంకటేశ్వర గారు 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలానికి కానీ కరెంటు కోసం నీటి వస్తువుల కోసం పోతే ఈ కాగితం చెల్లదు, పిచ్చి కాగితం ఇది చెల్లదు అని చెప్తారు. మరి చెల్లని కాగితం నాకెందుకు ఇచ్చారని చెప్పేసి నేను గట్టిగా అడగడం జరిగింది. అప్పుడే నేను అంటే ఎంఆర్ఓ గారు అప్పుడే మేము గోవులకి స్థలం కేటాయించమంటే మేము జోలబట్టుకు అడుక్కొని గోమాతలకు షెడ్లు కరెంటు నీటి వస్తువులు వేసుకునే వాళ్ళం. ఇస్తా అని 3 సంవత్సరాల నుంచి ఆశ పెట్టి చివరికి కాగితం చెల్లదు, పిచ్చి కాగితం అని చెప్తారు. ఇప్పుడు ఈ గోవుల పరిస్థితి ఏంది? రోజుకోటి ముచ్చువాదు పడుతున్నాయి. మా గోమాతలు నాశనమైపోయి చనిపోతున్నాయి. దాచేపల్లి గ్రామంలో ఎత్తుబడి చనిపోతున్నాయి. దయచేసి పట్టించుకోండి అని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి, ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకుంటున్నాం. జై గోమాత. ఈ గోమాతలకు విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి మేము కదలం.